సామాన్య ప్రేక్షకుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు అది నిర్మాతలో రప్పించాలంటే నిర్మాత, అది ఒప్పించాలంటే నిర్మాత. కంటెంట్ ఓనర్ నువ్వు ఎంత రేట్ అమ్ముతున్నావు, క్యాంటీన్ ఈ రేట్లు అమ్మితే నీకు సినిమా ఇవ్వా, ఈ రేట్లు అమ్మితే నేను సినిమా ఇవ్వను అని చెప్పే రైట్ ఈస్ కంటెంట్ ఓనర్. సునీల్ గారు అన్నారు మా థియేటర్స్ లో స్నాక్స్ అంత రేట్ లేటు అని. మాట్లాడేద్దామా, ఏ ఎండగా గొడుగు పడతాడు. సునీల్ కోసం మనం మాట్లాడాల్సినంత అవసరం. సునీల్ మా దాంట్లో కుబేరా మూవీ కన్నారు తగ్గించామంటున్నారు. కుబేరాగా 75 రూపాయలు ఎందుకు పెంచాడంట ఆయన, స్నాక్స్ తగ్గించాడు 75 రూపాయలు ఎందుకు పెంచాడంట. మొత్తం టోటల్ డిఆర్ లోనే. అవును, నువ్వు బడ్జెట్ ఎంత, నీకు సాటిలైట్ ఎంత వచ్చింది, తమిళనాడు ఎంత వచ్చింది, ఇండియా ఎంత వచ్చింది. ఈరోజు 50% మొత్తం ఆక్యుపెన్సీ లేదు కుబేరాకి. ఎందుకు లేదు? నువ్వు 75 రూపాయలు రేటు పెంచావు, గవర్నమెంట్ ఇచ్చేసింది మొహమాటానికి. సామాన్య ప్రేక్షకుడు ఎల్లొద్దో డిసైడ్ అయిపోయాడు. మీతో కొట్లాడే ఓపిక మాకు లేదు, కానీ అప్పు చేసే ఓపిక మాకు లేదు, వెళ్ళడం మానేస్తే బెటర్ కదా డిసైడ్ అయిపోయాడు. మాటల్లో నువ్వు మైకుల్లో చెప్పొద్దు, చేతల్లో చెయ్యాలి. మనం మాట్లాడేది మా దగ్గర ఏమి లేదు, మా రేట్ ఏం లేదు, మంచివాళ్ళవి చాలా గొప్ప వాళ్ళవి, నేను అస్సలు ఏమి చేయను, నేను సౌమ్యుడిని, నేను చాలా మంచివాడిని, చాలా మంచివాడిని, సౌమ్యుడిని అని చెప్పాడు. మరి 75 రూపాయలు టికెట్ రేట్ ఎవరు పెంచారు? ఆత్మ పెంచిందా? సునీల్ గారే కదా పెంచారు. ఏసియన్ సునీల్ గారే కదా నిర్మాత, అంతే కదా. మరి ఆయనే కదా సంతకం పెట్టి అడిగాడు. గంటకి రేట్లు అడిగితే అది కూడా ఇవ్వాలా వద్దా అని ఆలోచించుకొని నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చారు, అంతే కదా. ఇక్కడ తెలంగాణలో పెంచేద్దామని చూశారు, హైకోర్టు మొట్టికాయ వేసేటప్పుడు కూరుకున్నారు. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది, ఎనీ ఆర్డర్ జీవో, ఈ జీవోని ఇలాగే ఉండాలి, అమలు చేయాలి. చేయకూడదు, చేస్తే మళ్ళీ కమిటీ కూర్చొని జీవో మాడిఫై చేయండి, మళ్ళీ జీవో మాడిఫై చేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోండి, మళ్ళీ అప్పుడు తీసుకొని మళ్ళీ అమెండ్మెంట్ చేసి మళ్ళీ ఇగో ఈ జీవోని కొత్త జీవోని చేసేటప్పుడు దాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేసుకోరు. ఈ పాత జీవో ఏదైతే ఉందో ఆ పాత జీవో ప్రకారంగా రేట్లు అమ్మాలి అని చెప్పి హైకోర్టు. అంటే తిరిగి ప్రేక్షకులకు ఏదో చెప్తూ ఉంటారు, మైకులు గారు కూర్చుంటాడు, లైవ్లు పెడుతుంటే మాట్లాడిస్తుంటే అన్ని నిజాలే మాట్లాడతాను, నేను ఎప్పుడు అబద్ధం మాట్లాడా. చాలా మంచివాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు, చాలా మంచివాడు, సౌమ్యుడు, లేనివాడు సునీల్ ఏసియన్ సునీల్ లేనివాడు, అస్సలు ఏమి ఒక్క థియేటర్ కూడా లేనివాడు, అస్సలు రూపాయి ఆస్తి లేనివాడు, అస్సలు మంచి పేద ప్రజలకు పంచుతూనే ఉంటాడు అని చెప్తాడు. అది కాదు, ఆశ్చర్యంలో ఏం పెట్టాం. 75 రూపాయలు పెంచింది మీ అంతరాత్మ అయితే కాదు కదా, ఆత్మే కదా, మీ ఆత్మ అంతరాత్మ కదా, మీరే కదా. ఇవన్నీ మనం నిజం మాట్లాడండి, అబద్ధం ఎందుకు మాట్లాడతాం. ఎస్, నా బిజినెస్, నా రూట్ ఎస్ నా రైట్, చూసినోడు చూడమని రామ్ గోపాల్ అని చెప్తాడు, సినిమా చూడమని మీకు చెప్పానా అని అడుగుతాడు, అలా మాట్లాడాలి. సినిమా మీకు చూడమని మీకు చెప్పానా అని అడుగుతాడు, కరెక్ట్గా మాట్లాడండి. ఎందుకంటే మీకు సినిమా చూడటానికి మీకు చూసిన వాళ్ళు చూస్తారు, మానేస్తారు. నా రేటు పడలేదు, నాకు ఇంత ఖర్చు అయింది, నేను రేటు పెంచాను, తప్పే ఉంది దాంట్లో. నిజమా, నాకు ఏమీ తక్కువ, నేను చాలా తక్కువ అమ్ముతున్నానంటే కోకు బయట 25 రూపాయలు ఉంది, నువ్వు 30 రూపాయలకి ఇస్తావా? అది పాప్కార్న్ 10 రూపాయలు ఉంది, నువ్వు 50 రూపాయలకి ఇస్తావా? కేఎఫ్సీ మామూలు నాన్ వెజ్లో కేఎఫ్సీ ఇక్కడ 150 రూపాయలు ఉంటుంది, 200 రూపాయలకి ఇస్తావా? మమ్మల్ని అబద్ధం మాట్లాడు, నిజం మాట్లాడుకోవాలి. నేను సునీల్ గారు సునీల్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్, నాకేమి ఇష్యూస్ బేస్డ్ వచ్చేటప్పుడు ఇష్యూస్ బేస్డ్లో ఎవరైనా ఒకటే, అక్కడ నటి కుమార్ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. ఫ్రెండ్షిప్ వేరు, ఇష్యూస్ బేస్డ్. నేను మాట్లాడిన మాటలో నిజం లేదని అబద్ధం అంటే ఆయన కూర్చోమని నా దగ్గర, నేను మాట్లాడదు ఇద్దరం సరదాగా ఇద్దరం మాట్లాడదాం, ఆయన థియేటర్లో అన్ని రేట్లు తీద్దాం, మరి 75 రూపాయలు ఎందుకు పెంచాలో కనుక్కుందాం, ఆయన బడ్జెట్ ఎంతో తీద్దాం, ఆయన బడ్జెట్ జిఎస్టీ ఎంత కట్టాడు, వైట్ అమౌంట్, ఆయన ఎప్పుడు కూడా అసలు వైట్తోనే వ్యాపారం చేస్తాడు కదా, మరి ఆ అమౌంట్కి ఎంత ఉంది, బడ్జెట్ ఎంత ఉంది, సాటిలైట్ ఎంత అమ్మాడు, హిందీ ఎంత అమ్మాడు, తమిళ్ ఎంత అమ్మాడు, కర్ణాటక ఎంత అమ్మాడు, మలయాళం ఎంత అమ్మాడు, ప్రపంచ ఓవర్సీస్ ఎంత అమ్మాడు, ఎంత వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది కదా. సామాన్య ప్రేక్షకుని దోచుకుందామని చూడకండి. ప్రేక్షకుని థియేటర్కి దూరం చేసేది ప్రొడ్యూసరే. థియేటర్ని సామాన్య ప్రేక్షకుడిని మనం ఒక వీక్నెస్, హీరో అనే వీక్నెస్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర జోబీలో చిల్లు పెడుతుంది మనమే. సో హీరో అనే వీక్నెస్ని తీసుకొచ్చి సామాన్య ప్రేక్షకుడి దగ్గర జోబీలోంచి మొత్తం డబ్బు తీసుకుంటున్నాం. మనం ఇటు 4,000 పెన్షన్ ఇస్తే ఆ తల్లికి, ఆ కొడుకు 2,000 తీసుకుని టికెట్ తీసుకుంటున్నాం పరిస్థితి తీసుకొస్తున్నాం.